తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే అందరికీ బోనాల పండుగ గుర్తొస్తూ ఉంటుంది. బోనాల పండుగ అనగానే అందరికీ ఉగ్ర రూపంలో శివాలెత్తేటువంటి పోతురాజులు గుర్తుకొస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఎవరి పోతురాజులు, వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి, గ్రామ దేవతలకి పోతురాజులకి ఉన్న సంబంధం ఏంటి, అసలు పోతురాజులు నిజంగా గ్రామ దేవతలను అలాగే పల్లెలను కాపాడుతూ ఉంటారా, అసలు పోతురాజుల పనేంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్కొండ తల్వార్ శివ పోతురాజు గారు. ఆయనతో మాట్లాడదాం. శివ గారు నమస్తే అండి. నమస్తే అన్న. పోతురాజు అంటే అసలు అంటే మామూలుగా ఆషాఢ మాసం వస్తేనే తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగ్ర రూపంలో ఉండేటువంటి శివాలెత్తేటువంటి పోతురాజు గుర్తొస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ పోతురాజు బాధ్యత ఏంటి, ఈ పోతురాజు అంటే ఎవరు? పోతురాజు అంటే 7 అక్కచెల్లెలు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు ఎట్లా అంటే 7 అక్కచెల్లెలకి ఎంత రక్షణ ఉంటాడో ఆ ఊర్లో ఉన్న పబ్లిక్ని కానీ, ఊర్లో పొరిమేళల గుళ్ళని కానీ ఏమైనా కానీ చెడుని వారిని రానియకుండా, ఈ దయ్యాల భూతాలను పారగొట్టి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు కలిగకుండా ఈ పోతురాజు అనేది ఊర్లలో బొడ్రాయి ఉంటుంది కదా, ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే బొడ్రాయి కనిపిస్తుంది. ఆ బొడ్రాయి అనేది పోతురాజు, పోతలింగడు. ఆయనని తమిళనాడులో వీరభద్ర స్వామి అంటారు, కరుప్ప అంటారు, ఇక్కడ తెలంగాణలో పోతురాజు అంటారు, బొడ్రాయి అంటారు. ఆయనని రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఊర్లోకి ఎంటర్ కాగానే బొడ్రాయి, మళ్ళీ పోతలింగడు, పోతరాజు అంటారు. అట్లా ఈ ఊరిని కాపాడుకుంటా, అక్క చెల్లెలకి కాపాడుకుంటా బలిగంప కార్యక్రమం కానీ, పోతురాజు విషయంలో ఎన్ని కార్యక్రమాలు అయినా కానీ ఈ బోనాల కార్యక్రమం పోతురాజు ముందుండే ఆ కార్యక్రమం జరిపించుకుంటూ ముందు నడుచుకుంటూ తీసుకెళ్తుంటాం. ఏంటి అసలు అంటే పోతురాజు అనగానే అందరికీ దైవాజ్ఞ సంభూతునిగా అందరూ భావిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు ఆయన. అసలు పోతురాజుకి గ్రామ దేవతలకు ఉన్న సంబంధం ఏంటి? పోతురాజుకి గ్రామ దేవతలకి ఎంత సంబంధం అంటే, పోతురాజు ముంగట ఇప్పుడు అమ్మవారి గుళ్ళ ముంగట సింహవాహిని ఏదో ఒకటి విగ్రహం పెడుతుంటారు. అక్కడ ఒక చిన్న బొడ్రాయి కూడా పెడతారు. ఏంటంటే అమ్మవారి ముంగట బొడ్రాయి ఏంటంటే ఆమె వాహనం ఎంత ఇంపార్టెంటో ముంగట తమ్ముడు గిట అంత ఇంపార్టెంట్. పొలిమేరలకు రావాలంటే, దుష్టశక్తులు ఏమైనా రావాలంటే తమ్ముడిని ఎదుర్కొని రావాలి. తమ్ముడు రాణిస్తాడా అంటే దుష్టశక్తులు అమ్మవారి జోలికి వెళ్లే ముందు అమ్మవారికి అసలు పోతురాజు రక్షణగా నిలబడతాడా? గ్రామానికి గ్రామానికి తల్లుల 7 అక్క చెల్లెలకు కాకుండా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎన్ని గుళ్ళు అయితే ఉంటాయో అన్ని గుళ్ళకి రక్షణగా ఆయన నించొని లోపలికి చెడు నివారణ రాకుండా చూస్తాడు. అట్లా ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు బోనం సమర్పించాలి. ఆ బోనం ఎంగిల్ అయితే మనం సమర్పిస్తామా? సమర్పించలేము కదా. అలాంటి బోనం ఎంగిల్ కాకుండా పోతరాజు ఆయన విన్యాసం చేసుకుంటా దయ్యాల భూతాలను పారగొట్టుకుంటా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ఆయన అన్ని విషయాలుగా వెళ్తుంటాడు. అప్పుడు అమ్మవారు భోజనం చేసిన తర్వాత ఆమె కావాల్సిన ఇప్పుడు చెడు నివారణ ఎంతైతే జరుగుతుందో అవి జరగకుండా ఆమె మనకి దీవెనార్థులు పెట్టడం జరుగుతుంది. అమ్మవారికి అసలు బోనం ఎందుకు ఎత్తుతారు? ఈ బోనం అనేటువంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు మొదలైంది అంటే ఏం చెప్తారు? మనకి ఒక టైంలో గత్తెర వచ్చింది. గత్తెర అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా పోయిన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఎన్ని లక్షల మంది చనిపోయారు చెప్పలేనని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు. అయితే ఇదే కరోనా లాగా ఒక టైంలో గత్తెర వచ్చింది. మనకి గత్తెర వచ్చినప్పుడు జంతువులే కానీ, మేకలే కానీ, పబ్లిక్ కానీ, ఆడపిల్లలు, ముసలోళ్ళు అందరు చనిపోయారు. రాజు దగ్గర ఉన్న కోటలు ఉన్న పబ్లిక్ చనిపోతారు. అప్పుడు ఆ మహారాజు, కోటలో ఉన్న పెద్ద మహారాజుకి మన గోల్కొండ అమ్మవారు కళలోకి వచ్చి, నాకు ఇక్కడ నేను వెలిచిన, నాకు గుడి కట్టి నువ్వు బోనం సమర్పించి సాకలు పోస్తే నీకు ఇక ఈ వచ్చే ఈ గత్తెరను ఆపుతా అని చెబితే వర్షాలు పడలేక ఏది పడలేక ప్రజలు చనిపోతుంటే ఈ గత్తెర వచ్చి చాలా మంది రోగాల పాలే కొట్టుకోబోతుంటే ఆ మహారాజుకి అమ్మవారు నిజంగా దర్శనం ఇచ్చి, నిజరూప దర్శనం ఇచ్చి ఆయనతో బోనం చేయించింది. ఏ మహారాజుకి? ఇప్పుడు ఉన్న గోల్కొండ కోట లాస్ట్ మనకి ఏదైతే మన కోటను పరిపాలించిన పెద్ద రాజు ఉన్నాడో ఆ రాజుకి ఆమె కళలోకి వచ్చింది. ఓకే. ఆ కళలోకి వచ్చి బోనం సమర్పించాలంటే బోనం చేయడానికి ఆయనకు రాదు, సాకలు సమర్పించడానికి రాదు. తిండి వర్గం వాళ్ళకి, తిండి వర్గం వాళ్ళకంటే ఎవరికి చాకలి, మంగలి, మాదిగ, కుమ్మరి, గౌండ్లకి, వీళ్ళ వర్గం వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఉన్న నిజాం సర్కారు మనకి బోనంకి సమర్పించే డబ్బులు ఇచ్చి మనతోని బోనం
చేయించి అమ్మవారికి బోనం ఎక్కించడం లాంటిది, తొట్టెలు సమర్పించడం లాంటిది, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం లాంటిది, అప్పట్లో మనకి అక్కడ బోనం సమర్పించి శాఖలు పోయడం లాంటిది చేయడం వల్ల మనకి బోనాలు ఈ కత్తెర ఆగిపోయి సుఖ సంతాలతో చల్లగా ఉన్నాం ఇప్పటిదాకా. అందుకే మనకి గోల్కొండ కోటలో ఫస్ట్ బోనాలు అంటే మొదలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలయ్యేది గోల్కొండ తొలి బోనం గోల్కొండ గోల్కొండ కోట దగ్గర ఇప్పుడు ఆ ఇస్తారు. కోట ఎవరిది? ఏ కోట ఎవరిది? మన తెలుగులో అయితే కాదు కదా, అది ఓన్లీ ముస్లిం సోదరులది, హిందువులది కాదు, ముస్లింది. ముస్లిం. ఆ కోట పైన ఆ తల్లి ఆడ కొమ్మ పైన ఎందుకు నించుంది? ఆ రాజు ఎందుకు బోనాలు చేసిండు? మంచిగా అయిందనే కదా. ఎందుకు అసలు ఆ చరిత్ర ఏంటి? ఆ చరిత్ర ఏంటంటే ఇప్పుడు నువ్వు రాజువి, నీ ఇంతగానో పర్షాన్ అవుతున్నావు, ఆ పర్షానికి ఎవరైనా నీకు వైద్యుడు రావాలి కదా, ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు. నా ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు, జంతువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, నా సైనికులు పోతారు. అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఆ గుడిని అక్కడ నుంచి జరిపేస్తా అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. కానీ అమ్మవారు నిజరొస్తురు దర్శనం ఇస్తే ఆ తల్లిని ఆయన కోరిక కోరుకుంటే, నాకు బోనం సమర్పించి నువ్వు శాఖలు పోయి నేను ఈ గత్తర్ని ఆపుతా. శాఖలు అంటే ఏంటి? శాఖలు అంటే బెల్లం శాఖ, నీల శాఖ, కళ్ళు శాఖ, మద్యం శాఖ, ఇలా శాఖలు పోయడం వల్ల ఆమె శాంతి రూపం అవుతుంది. ఏ శాఖలు ఇష్టం అమ్మవారికి బాగా? అమ్మవారికి బెల్లం శాఖ, నీల శాఖ, కళ్ళు శాఖ, మందు శాఖ, పెరుగు శాఖ, పలుచు పులుసు శాఖ, ఇలాంటి శాఖలు వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలానే ఇప్పుడు గ్రామ దేవతలకి ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పోసుకుపోయి ఊర్ల పొండి, గల్లీల పొండి శాఖలు పోయడము, బొడ్రాయి దగ్గర శాఖలు పోయడం, ఊరు పొలేరమ్మకి శాఖలు పోయడం. అవి ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మవారు పోనింది, అమ్మవారి అదేంటి చిన్న చిన్న పింపుల్స్ వచ్చేసినాయి, అమ్మవారు వచ్చింది, అది వచ్చింది అంటాం కదా, అమ్మవారికి పోయి 5 వారాలు శాఖలు పోయడం, అలాంటివి పోస్తే ఆ పిల్లలకి అది వెళ్ళిపోవడం, అలా ఎలా లాజిక్ అవుతుంది అది? అంటే మన దగ్గర దేవుళ్ళు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలకి అమ్మవారు పోనినా గానీ అలాగే యాపాకు మీద వండబెట్టడం, తెల్ల బట్టల మీద వండబెట్టడం, అలా నుంచి 5 శాఖలు అమ్మవారికి పోయడము, ఆ శాఖల నుంచి మిలిగిన నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపించడం, అవన్నీ ఎలా పోతున్నాయి? ఉన్నారు కదా కాబట్టి పోతారు. అట్లా శాఖలు పోయడం మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన దగ్గర ఉన్నదనే కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కరోనా గిట్ట ఆగిపోవడం గిట్ట మన గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి. బోనాలు స్టార్ట్ అయినాక అమ్మవారు బోనం ఎక్కియడము, అమ్మవారు పట్టు వస్త్రాలు ఎక్కియడం, శాఖలు పోయడం, అవన్నీ స్టార్ట్ అయినాక మళ్ళీ కరోనా ఆగిపోయింది. ఓకే, అంటే ఆషాఢ మాసం ప్రారంభంలో తొలి బోనం అయితే గోల్కొండ ఇస్తారు. తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండలో తొలి బోనం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఎండ్ అవుతుంది. ఓకే, తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము బోనాలు అయిపోయిన తర్వాత శ్రావణం బోనాలు స్టార్ట్ అవుతాయి. ఈ శ్రావణం బోనాలు ఎక్కడంటే సిటీ అవుట్ సైడ్. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఆషాఢంలో ఖతం అయిపోతాయి. అంటే ఆషాఢ బోనాలకి శ్రావణ బోనాలకి బోనాలకి ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తినరు. ఊర్ల పొండి శ్రావణంకే తినేటోళ్ళు ఉంటారు, ఆషాఢంకి తినరాలు. అప్పుడు వాళ్ళు బోనాలు చేసుకుంటారు. కొంచెం మంది వెజిటేరియన్ అప్పుడు చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి యాటలు కోళ్ళు కోస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు వెజిటేరియన్ చేస్తారు. వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు ఆకుకూరలతోని, పూరీలతోని, అల్వతోని అలాంటి బోనాలు, తీపి పరమానంతో బోనాలు అమ్మవారికి. శివపోతురాజు గారు, అమ్మవారికి బోనం ఎత్తుతారు కదా, ఆ బోనంలో ఏముంటది? అమ్మవారికి బోనంలో పరమానం బోనం ఒకటి ఉంటది. పరమానం బోనము గట్టి పెరుగు, ఇంకో బోనంలో తెల్లన్నము, ఆకు కూరగాయలు, అమ్మవారికి అప్పాలు, అమ్మవారికి పైన బెల్లం శాఖ గాని, పలుచు పులుసు శాఖ గాని, ఆమెకి నీల శాఖ గాని పెట్టి తీసుకెళ్లి అమ్మవారికి అన్నం పెట్టి, యాపాకు మీద అన్నం పెట్టి, ఆ ఆకు కూరగాయ దాని మీద పెట్టి, పూలలు పెట్టి అమ్మవారికి శాఖలు పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అట్లా. ఓకే, బోనం అనగానే నిజంగా ఉగ్ర రూపంలో కనిపించేటువంటి పోతురాజులు దర్శనమిస్తారు. అసలు ఏంటి బోనాలప్పుడు పోతురాజులకి ఏమవుతుంది? ఎందుకు అంత ఉగ్ర రూపంలో శివాలు ఎత్తుతారు? ఇప్పుడు బోనాలలో పోతరాజులు ఎంత సిగమూగుతారంటే వాళ్ళకు వచ్చే ఉగ్ర రూపం ఎవరికి రాదంత. ఇప్పుడు వచ్చే దేవుళ్ళు అక్క వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద శివసత్తులకి, గణాదులకి దేవుళ్ళు వస్తారు. అట్లా దేవుడు వచ్చే వాళ్ళ దాంట్లో ఈ తమ్ముడు పోతలింగడు ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉగ్ర రూపం దాచడం వల్ల ఆయన ఉగ్రంతోని ఆయన కాలు గజ్జ నుంచి చేతులకు వేసుకున్న పూసల దాకా, పూసల నుంచి ఆయన చేతిలో పట్టుకున్న చెర్రకోల దాకా ఆ గంభీరత్వం ఆయన చూడగానే దయ్యాలు భూతాలు పక్క జరిగిపోతాయి. ఎంత పెద్ద దయ్యం వచ్చినా ఆయన గజ్జల సప్పుడు గలగల సప్పుడు రాగానే ఆయన మొత్తం ఏదున్నా కానీ చెడుని వారిని పక్కకు జరిగిపోతుంది. ఆయన ఉండే ఉగ్రం కానీ, ఆయన మాట్లాడే ఆ ఏ దండకాలైనా కానీ, ఆయన ఆడే విన్యాసమైనా కానీ అమ్మవారికి ఆయన యాటగా బట్టి చిమ్మించడం, ఆమె రక్తంకి ఆమె అమ్మవారికి చీర పైన కానీ కాళ్ళ దగ్గర చిమ్మించడము, పోతురాజు నోట్లో ఆ రక్తం చూడడం ఆమెకి చాలా ఇష్టమైన మాట. మీరు పోతురాజు వేషం వేయగానే మీకు పోతలింగడు పూనుతాడా? వెయ్యంగానే పూనడు.
ఒక ఘటం అనేది ఒక కార్యక్రమం అనేది ఆయనకి ఏ గావు ఇస్తారు వాళ్ళ గురువు అనేది వాళ్ళ ఎంబడి ఉన్న తోటి వాళ్ళైనా కానీ ఆ పోతురాజు దండకం అనేది వేసి ఆయనకి ఈ టైంలో దేవుడు వస్తాడు ఆయనకి ఏ గావు ఇవ్వాలనేది ముందు నిర్ణయించుకొని అప్పుడు పూనకం అనేది ఒంటి లోపలికి వచ్చేటట్టు బ్యాండ్ మేళాలతో చేస్తారు. పోతులింగడు పూనినప్పుడు ఏం చేస్తారు అసలు? పోతులింగడు పూనినప్పుడు నిమ్మకాయ గావు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నంత నిమ్మకాయ గావు ఇస్తారు, గుమ్మడికాయ గావు ఇస్తారు, ఆనమకాయ గావు ఇస్తారు, యాట గావు ఇస్తారు, కోడి గావు ఇస్తారు. ఇప్పుడు దీనిలలో ఏ పోతురాజుకి ఏ గావు ఇవ్వాలి, ఆయనకి ఏ ఉగ్రం దాస్తుండు, ఉగ్రం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఉన్న పరిస్థితులలో ఏ గావు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళు ఆ గావు ఇచ్చి పోతురాన్ని చల్లగా చేయడం జరుగుతుంది. అంటే మీకు పోతులింగడ పూనినప్పుడు మీ మనసు మీ ఆధీనంలో ఉండదు? ఇంకా పోతరాజు పేలకు పూనినాక అస్సలు ఆయన ఒంటి శరీరంలో అసలు స్వస్థత అనేది ఉన్నాడు, మనిషి ఉన్నాడు అన్నట్టు అలాంటిది ఏం కనబడదు. గావు ఒక్కటే కనబడుతుంది, గావు కనబడుతుంది, అమ్మవారు కనబడుతుంది, దుష్ట శక్తులు దయ్యాలు భూతాలు కనబడతాయి. ఆ టైంలో అవి ఇట్లా పారగొట్టాలా, చెయ్యాలా, మేము అనుకున్న గావుని పట్టాలా, తల్లిని శాంతి చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, అదే ఒకటి మైండ్ తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. శివగారు, మీరు గావును బట్టి నోటుతో పట్టి పీకుతున్నారు అంటే అమ్మవారు అసలు గ్రామ దేవతలు గారి అమ్మవారు గాని నిజంగా బలి కోరుకుంటుంది అంటారా? బలి కోరుకుంటది. ఏంటి అమ్మవారే మీకు చెప్పారా? ఒంటిలోకి వచ్చినాక బలి ఆమె చెప్పడం వల్లనే. ఇప్పుడు నువ్వు గావు పట్టు అని చెప్పి తల్లి చెప్తేనే కదా ఒక టైంలో గావు పట్టింది పోతరాజు. అమ్మవారు ఏం చెప్తారు మీకు ఆ సమయం? అమ్మవారు మాకు ఏది చెప్పాలి. అమ్మవారు నిర్ణయించే ఆలోచన ఏంటంటే నా తమ్ముడు పోతలింగడు ఆయన నాకు గావు పట్టి ఆయన నోట్లో రక్తం కానీ ఆయన చిమ్మించే రక్తం కానీ నేను చూడడం వల్ల ఆయన శాంతి అవుతాడు, నేను శాంతి అవుతా. ఇప్పుడు ఆమెకి బలి కావాలి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మవార్లకి గ్రామ దేవతలకి బలి ఇవ్వడం అంటే కోడ్ను మేకను ఇలా బలిస్తూ ఉంటారు, గొర్రెను ఇలా. కానీ కొంతమంది ఏమో కత్తితో మెడ నరుకుతూ ఉంటారు, కొంతమంది ఏమో మీ వీడియోలు పర్టికులర్గా చూస్తే మీరు అసలు ఆ గావుని గొంతు పట్టేసి దాన్ని ఆ గొంతుతో పట్టి పీకుతూ ఉంటారు, అలాగే రక్తాన్ని నోటితో తీసుకొని పైకి చిమ్ముతూ ఉంటారు. ఏంటి అసలు కారణం? ఇప్పుడు అమ్మవారికి బలిలో 100 రకాలు ఉంటాయి. ఆ 100 రకాలు వాళ్ళ ఇష్టంలో చేస్తారు. అసలు రియల్ గా బలి చూపించేది దున్నపోతుని కోస్తారు వాళ్ళ దగ్గర. దున్నపోతుని కోసి ఆమెకి బలి చూపించి ఆ బలిగంప కార్యక్రమం ఊరంతా ఓ బలి అని కొట్టుకుంటూ ఉన్న చెడు నివారిని పోతరాజు విన్యాసం చేసుకుంటా ఆ బలిని కొట్టుకొని ఊరవతల కులవర్తి వాళ్ళు తిని తాగి స్నానాలు చేసుకుని ఊర్లోకి వచ్చేవాళ్ళు. అప్పటిదాకా ఊర్లన్నీ కడిగి గాలించి మళ్ళా బోనాలు చేసుకోవడానికి శుభ్రం చేసి పెడుతుంది. అట్లా బలిలు దున్నపోతు తర్వాత యాటలు కోయడము, దాని తర్వాత కోళ్ళని సమర్పించడం, దాని తర్వాత నిమ్మకాయలు, గుమ్మడికాయలు. ఒక్క సోరకాయ గావు పట్టడం వల్ల దాంట్లో 10 యాటలని ఒక పెద్ద దున్నపోతుని గావు పట్టినంత పెద్ద ఘటం అది, ఒక చిన్న ఆనుమకాయ పట్టడం వల్ల. మరి ఆ ఆనుమకాయనే మీరు బలివ్వకుండా మరి యాటల్ని ఎందుకు బలిస్తున్నట్టు? ఇప్పుడు భవిష్యవాణి చెప్తారు అమ్మవారు. భవిష్యవాణి చెప్పినప్పుడు అమ్మవారు వాళ్ళ ఒంటి లోపల పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పేటప్పుడు ఆమె బలి అడుగుతుంది. ఏ బలి అడిగితే ఆ బలి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా అని చెప్పి నరబలి అడగదు ఆమె. నరబలి అడగది, ఉన్న బలిని అడుగుతుంది. ఆమె ఉన్నది కాబట్టి ఆమె ఉన్న బలి అడుగుతుంది. నా పోతలింగానికి గావు పట్టియాలి, నాకు బలి చూపెట్టాలి, నాకు రక్తం చూపెట్టాలి, నాకు బలి కుంభం పోసిన కుంభం ముంగట యాటను కోసిన రక్తం చిమ్మించాలి, నాకు ఇలాంటి బోనాలు చేస్తే నేను శాంతి రూపంగా ఉంటా అని చెప్పి అడుగుతుంది. కొన్ని గుళ్ళ కాడ బలి అడగదా. ఏ గుళ్ళ కాడ అవుతుందో ఆ గుళ్ళ కాడ యాటలు కోయడము, అమ్మవారికి సమర్పించడం, పోతరాజు గావు పట్టడం వేరు, అమ్మవారికి రతిలు బలి కోసడం వేరు. గావు పట్టడం అంటే ఏంటి? గావు పట్టడం అంటే పోతరాజు ఆయన ఉగ్రరూపం దాల్చి యాటని, కోళ్ళని, గుమ్మడికాయలని ఆయన ఉన్న శక్తితోని అవిట్లని చీల్చి చెండాడి చూపించడం. అది పోతురాజు. శివగారి గావు పట్టడం వేరు, తెలంగాణలో ఇతర పోతురాజులు గావు పట్టడం వేరు అంటారు. ఏంటి మీరు నిజంగా గావు పట్టడంలో అసలు వేటని నోటితో ఎలా చీలుస్తారు? నోటితో అంటే ఇప్పుడు గావు పోతురాజు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ జగలను వాళ్ళ టెంపుల్లో చేసుకుంటారు. కానీ గావు పట్టే దాంట్లో నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే నన్ను గుర్తించిన పెద్దవాళ్ళు మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తారు. మా తాత ఒక టైంలో ఒక్క రోజులో 40 ఆటలను గావు పడుతుండే. మా తాత 40 ఆటల్ని వాడేసి పక్కకు వాడేస్తుండే.
మా తాత ముత్తాతల నుంచి పిడి నుంచి ఇది 9వ పిడి, నేను 9వ మనమని పోతరాజేశం వేస్తున్నా. అట్లా మా తాత ముత్తాతల నుంచి ఆటగాళ్ళు పట్టుకుంటూ రావడం, ఒక్క రోజులో 40 ఆటలను చీల్చి నోటితో పడేయడం, అది గిట్ట 2 గంటలు 3 గంటలలో ఖతం చేసేస్తుండే. అట్లా వర్షతరం పరంగా 75, 78 ఒక పోతరాజు ఆ టైం నుంచి 110, 120 బతుకుంటూ వచ్చిన తాత ముత్తాతల వంశం మాది. అట్లా తాత ముత్తాతలను చూసి నేను కూడా పోతరాజేశం వేయాలి నా కోరిక ఉండే, నేను చేసిన మా తాత నీడలో నేను నడుస్తున్నా. ఇప్పుడు ఈ ఆటగావులు అంతో ఇంతో ఒక 3-4 ఈ బోనాల సంవత్సరంలో చేయడం, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అట్లా ఆ పూనకం అనేది ఇక నేను కావాలని తెచ్చుకున్నది కాదు, చేసింది. పూనకం ఎందుకు వస్తుంది? ఆ పూనకం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూర్చున్నాక గాలి రూపంలో వచ్చేయడము, ఎంటికలని షవరింగ్ రావడము, ఆటోమేటిక్ గా శరీరంలో మార్పులు చేయడం, ఎవరైనా అంటురాని వాళ్ళు ఎవరైనా ముట్టుకోగానే ఉగ్రం అనేది ఇట్లా రావడము, ఆ మెంటల్ గా ప్రిపేర్ అయిపోవడము. ఆ టైంలో ఎవరు మెంటల్ గా ప్రిపేర్ అవుతారా? ఆ క్షణంలో పోతులింగుడు మిమ్మల్ని ఆవహించడం వల్ల మీరు అలా శివాలు ఎత్తుతారా అంటే ఏం చెప్తారు? పోతరాజు ఆ టైంలో ఆయన పూనకం వల్లనే అక్కడ ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న నా ఎంబడి ఉన్న నా తమ్ములకైనా కానీ, నా పెద్ద మనుషులకైనా కానీ అర్థమైపోతుంది పోతరాజు వచ్చేసింది పేలోకి. వచ్చినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గావు అనేది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలో ఇచ్చేస్తారు. ఆపరు ఆ గావుకి. ఒకవేళ ఆపడం జరిగితే మాత్రం ఏదైనా అదార్థం జరుగుతుంది. అంటే ఎన్నో జరిగినాయి దీంట్లో. ఇప్పుడు ఒక టైంలో నాకు పూనకం వచ్చింది, వాడు గుమ్మడికాయతో ఆట ఆడుతుండు, ఒక యూత్ ఆడుతుంది అతను ఆట, ఇక్కడ నుంచి క్యాచ్ చేస్తుండు, అక్కడ నుంచి క్యాచ్ చేస్తుండు, అక్కడ నుంచి క్యాచ్ చేస్తుండు, ఒక వాలీబాల్ లెక్క నాకు ఉగ్రం తెప్పించి వాళ్ళు నోటి దగ్గరికి పెట్టే గావుని ఇసిరేయడం, క్యాచ్లు ఆడుకుంటారు. ఉగ్రం ఎక్కువైపోయింది. ఉగ్రం అయిపోయాక ఒక బాబు ఏం చేసిందంటే దగ్గర దాకా తెచ్చి నా నెత్తి మీదకి ఇంకొకరికి క్యాచ్ చేసేసిండు. నా గుమ్మడికాయ ఆన్ చేతిలో ఉందనుకొని ఉగ్రంలో పోయి అని గొంతు పట్టేసిన తర్వాత దాదాపుగా ఒక 20 మంది నన్ను పట్టుకొని లాగడానికి ట్రై చేసారు. అక్కడ అబ్బాయిని ఒక 10 మంది పట్టుకొని లాగితే ఆయన చర్మం అనేది నా నోట్లోకి వచ్చేసింది. నేను ఉగ్రం తట్టుకోలేకపోయినా, నా చేతులు కొరుకేసుకున్నా అప్పటికే. ఇప్పుడు దేవుడు వచ్చింది, ఉగ్రంలో ఉన్నాడు, ఆయనతో నువ్వు ఆట ఆడగలుగుతావా? గుమ్మడికాయ వలబడి నోట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నువ్వు క్యాచ్లు ఆడితే ఆయనకు ఉగ్రం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఆ సమయంలో నువ్వు దగ్గరికి తెచ్చిన గుమ్మడికాయని ఇలా ఇసిరేస్తే ఆ ఉగ్రం అనేది, మీకు ఉగ్రం ఉన్నప్పటికీ మనిషికి గుమ్మడికాయకి తేడా తెలీదా? కనిపించదు. మనుషులలోనే లేకపోతే ఉగ్రంలో ఉంటే నువ్వు మనిషివా గుమ్మడికాయవా ఏమర్థమవుతుంది? ఇచ్చేదే గుమ్మడికాయ గావు పట్టేదే, ఆ ఏ గావు ఇస్తున్నదే మైండ్ ఉంటుంది తప్ప, ఇది పడుతున్నాం అనేది ఆ ఉగ్రంలో పోతాం తప్ప, మనిషి ఆ ఆట ఆడి పోతరాజుని ఆట ఆడిస్తే పోతరం ఉగ్రంలో ఏం చేయడా? ఎలాంటి దేవుడైనా కానీ ఎవరితో. మరి భక్తుని మెడ కొరికారు మీరు, అతను కేసు పెట్టలేదా మీ మీద? అతనికి ఏం అవ్వలేదా? అతనికి ఏం అవ్వలేదు. కేసు ఎందుకు పెడతాడు? పోతరాజుని ఊర్లోకి పిలిచిండు, ఆయన ఉగ్రంతో ఆట ఆడిరు. ఆడిన తర్వాత నువ్వు మళ్ళా ఆయన ఒక చిన్న పిల్లగాడు బాబా, ఆయన వాలీబాల్ అదే మన క్రికెట్ ఆడుకోవడానికి. చనిపోతే పరిస్థితి ఏంటి? చనిపోవడం జరగలేదు. చనిపోయి జరిగితే అది ఇంకా న్యూస్ అవుతుండే, ఇప్పుడు మీడియా ఛానళ్లలో యూట్యూబ్లలో మళ్ళీ రన్ కొడుతుండే. కాకపోతే తప్పు వాందే కాబట్టి ఊరోళ్ళందరూ పిలిచి వాడిని క్షమాపణ మాతో కాలు మొప్పించడము, మాకు సారీ చెప్పియడం లాంటిది, మాకు మళ్ళీ అబ్బాయికి ఏం జరగకుండా మాతో పూజ పునస్కారం చేయించడం లాంటిది, మళ్ళీ మేము ఆయనకి దీవెనార్థులు ఇవ్వడం లాంటిది, మళ్ళీ ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి మేము ఆయనకి వార్నింగ్ ఇవ్వడం లాంటిది, ఊరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేసినాం. ఓకే. ఏంటంటే పోతురాజులకి ఇప్పుడు పోతులింగడు బట్టి మీకు ఉగ్రం వచ్చి మీరు గావుని నోటితో పట్టి పీకినప్పుడు కొంతమంది వీడియోలు తీశారు కదా, ఆ తర్వాత మీరు మీ పొజిషన్ నార్మల్ అయిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత అరే ఏంటి నేను ఇలా చేశాననే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు వచ్చింది. భయపడ్డా, బాధపడ్డా, ఏడ్చిన. నేనైనా ఇది చేసేది, ఇది ఇంత ఘోరంగా నేనేలా చేసేది. ఆ రక్తం అనేది లోపలికి పోయి ఇన్ఫెక్షన్ రావడము, నోరంతా రక్తంతో నిండిపోవడము, ఎంటికలు నిండిపోవడము, మాంసం నిండిపోవడము, ఒక పచ్చి మాంసము మూతి దగ్గర పెట్టి పిలిస్తేనే స్మెల్ వస్తుంది. అలాంటిది ఆ రక్తంని, పచ్చి రక్తంని నోటితో చిమ్మించుకుంటా సగం లోపలికి సగం బయటికి, ఆ పొజిషన్ అనేది తర్వాత కూల్ అయిన తర్వాత నేను ఇలా ఇది చూసిందని చెప్పేసి నా అప్పటిదాకా పర్సన్ ఉంటా. దాని తర్వాత ఇక అంత భక్తి తల్లి ఉంది, ఆ తల్లి ఉన్నది, ఆ తల్లి చూసుకుంటది, ఏది ఉంటే అది అవుతుంది. తల్లి చెప్పిందే మీరు చేస్తున్నారా? తల్లి చూపించిన దారిలో నేను వెళ్తున్నా, తల్లి అయితే చెప్తే అది చేస్తున్నా. పోతరాజు ఆ భగవంతుడు ఎలా అయితే ఆయన చేసిండో ఆయన పూనడం వల్ల నేను ఇది చేస్తున్నా తప్ప నా సొంత యాక్టివిటీస్తో నేనైతే ఏ రోజు చేయలేదు, చేయను గట్రా. దీంట్లో గట్రా 2 రకాలు ఉన్నారు. దేవుడు వచ్చే పోతరాలు, దేవుడు రాని పోతరాలు, లంగా పోతరాలు కూడా ఉన్నారు. ఈ లంగా పోతరాలు ఏంటంటే తాగుతారు, తందనాలు ఆడతారు, పోతరాజు వాల్యూ లేకుండా చేస్తారు. ఇంకో పోతరాలు ఎట్లా అంటే వాళ్ళకి దేవుని పైన భక్తి కాబట్టి పోతరాజు మంచిగా నీట్గా చేస్తారు, నీట్గా ఉంటారు. గావు పోతరాలు ఏంటంటే గావు పట్టడం, టెంపుల్ని చూసుకోవడం, ప్రజలను చూసుకోవడం, ఆశీర్వాదం ఇవ్వడం, అన్ని మంచి చెడ్డలలో ఉండడం, సాగు కార్యక్రమం కానీ ఏదైనా కానీ వాళ్ళ పోతరాలకి
ఎంబడబడి నడవడం. మీ తాతల కాలం నుంచి మీరు ఇదే పోతురాజు వేషం వేస్తూ ఉన్నారు. ఏంటి దానికి ఏదన్నా ఒక అర్హత ఉంటుందా? పోతురాజు వేషం వేయాలన్నా పోతురాజు అర్హత అనేది అలాంటిది ఏముండదు. ఎవరైనా పోతురాజు వేషం వేయొచ్చు, కానీ గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఉండాలి. గురువు గార్డేషన్ తీసుకోవాలి. ఆయన మాటలు వినాలి. ఆయన పద్ధతి ఎలా చెప్తుండు, పోతురాజు వేషంలో ఏం నియమాలు ఉంటాయి, మంచి చెడ్డ, ఇంగిలం మంగళం తినాలా వద్దా, ఎక్కడైనా వెళ్ళాలా, ఎట్లుంటది పరిస్థితి ఏందనేది గురువు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకున్నాక తోటి విద్య తోటి స్నేహితులు ఒప్పుకున్న తర్వాతనే పోతురాజు వేషం వేయాలి. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే వేసినావా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు మోసం చేసినవి నీకు దేవుడు మోసం చేయలేడా? ఇప్పుడు నీకు ఏదైనా అడ్డంకులు వస్తాయి. పోతురాజులో ఎంతైతే ఉగ్రం ఉంటుందో, ఎంతైతే తల్లి ఉంటుందో, ఆయనకు మంత్రకాలు కూడా అంతమంది ఉంటారు నాశనం చేయడానికి, ఆయన చనిపోవడానికి. ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంటే పూర్వ కాలంలో పోతురాజులు అంటే అసలు ఊర్లలో, అది కూడా పొలివేరులోనే ఉండేవాళ్ళు ఎక్కువగా. అంటే ఊర్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఊరిని కాపలా కాస్తూ ఉండేవారు. అవునా? ఇప్పుడు పోతురాజులకి అసలు ఆ ఆలోచన ఉందా? ఉంది. పోతురాజులకు ఆలోచన ఉంది. ఎవరికి ఉంది అంటే సీనియర్లకు ఉంది, గావు పోతురాలకు ఉంది, నిష్ట నియమాలతో వేసే పోతురాలకు ఉంది ఇప్పటికీ, కానీ మర్యాద లేదు. ఓకే, అంటే సమాజంలో సంఘంలో మీకు మర్యాద లేదంటారు? కొంచెం మందికి ఉంది. కొంచెం మంది కంటే కొన్ని మంచి ఏరియాలు, మంచి ఊర్లు, రెస్పెక్ట్ ఇచ్చే ఊర్లు, ఆ దేవుళ్ళని కరెక్ట్ గా నమ్మి భగవంతునిగా పోతురాజుని భావించే దగ్గరనే ఉంది, వేరే దగ్గర లేదు. పోతురాజులకి అంటే ఇప్పుడు మీరు పోతురాజు అవతారం ఎత్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మీకు దుష్ట శక్తులు కనపడతాయా? మీకు తాంత్రిక శక్తులు ఉన్నాయా? నాకు తాంత్రిక శక్తులు లేవు. నా తల్లిదండ్రులు, నా గురువుల శక్తి ఉంది. నేను మా తాతలు ముత్తాతలు చూపించిన దారిలో నేను చేసుకునే నా పూజలే గాని, నేను నమ్మే నా కాళికామాతనే గాని ఇప్పటిదాకా నేను కాపాడుకుంటూ వచ్చిన నా పిల్లలని. ఇప్పుడు నాకు 175 మంది శిష్యులు ఉన్నారు పోతురాజులు. వాళ్ళ రక్షణ చూసుకోవడము, వాళ్ళ పూజా విధానం చూసుకోవడము, వాళ్ళకి మంచి చెడ్డ, వాళ్ళకి ఏది ఉన్నా నేను చూసుకోవడం లాంటిది. ఇప్పుడు నాకు ఎవరికైనా బాగాలేదు, మీకు బాగాలేదు, వచ్చిరు ఒంట్లో బాగాలేదు, 10 రోజుల నుంచి టాబ్లెట్లు తింటారు, ఏదో 3 తోలకాల దాటిరు, మీకు ఒంట్లో ఏదో నెగటివ్ గా అనిపిస్తుంది, మీకు మంచిగా కావాలి, అలాంటిది నిమ్మకాయలు కోసేయడం, గుమ్మడికాయ తీసేయడము, ఏదో చేయడం, దిష్టి లాంటిది తీయడం, అలాంటివి నేను చూసుకొని చేయడం లాంటివి చేస్తుంటాను. ఇప్పుడు సమాజంలో పోతురాజుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది పోతురాజులకి నిజంగా ఈ దుష్ట శక్తులు కనపడతాయా? కనిపించాయి. మరి కనపడకపోతే వాటి నుంచి మీరు దేవతలను అలాగే ఊరి పొలివేరుని ఎలా కాపాడుతుంటారు? ఇప్పుడు ఆయన ఒక్క ఆయనకే కనబడాలని ఏముండదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ పోతురాలకు కానీ, ఆయన నిష్ట నియమాలతో వేసే పోతురాలకు కనబడుతుంది కదా. ఓకే, అంటే అందరికీ కనపడకపోయినా ఖచ్చితంగా కొంతమందికి అయితే కనపడుతుంది, ఖచ్చితంగా కనపడుతుంది. వాళ్ళని రక్షించేది, వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు కాకుండా, ఎన్నో ఇబ్బందులు కాకుండా, ఎలాంటి ఆటంకులు కనబడకుండా వాళ్ళని రక్షించడము. గురువుని రక్షిస్తే శిష్యులను రక్షించినట్టే. ఇప్పుడు నన్ను రక్షిస్తే నా తోటి పోతురాలను రక్షించినట్టే. ఆడెక్కడ ఏ పొలిమేరలు ఉన్నా కానీ ఆయనకి ఆశీర్వాదం అనేది ఆ తల్లి నుంచి ఉన్నట్టే. మీకు ఎప్పుడన్నా ఈ దుష్ట శక్తులు కనపడ్డాయా? దుష్ట శక్తులు అంటే కనవలే, కానీ అమ్మవారి నిజస్తు రూపాలు ఎన్నో కనబడ్డాయి. ఇప్పుడు తుఫాన్ ఉంది, తుఫాన్ హైవే, అక్కడికి నేను పోతురాజం వెళ్తున్నా. నా కారు చిన్న కారు 800, దాంట్లో 6 మంది కూర్చున్నాము. ఆ చిన్న కారులో 6 మంది, మళ్ళీ దానికి తగ్గట్టు పోతురాజు సామాన్లు, దానికి తగ్గట్టు కొబ్బరికాయ, నిమ్మకాయలు, ఎక్సెట్రా సామాన్లు, పూజ సామాగ్రిలు పైన క్యారియర్ పైన ఉన్నాయి. దాదాపు నా కారు భారీ ఎత్తున వజన్ ఉంది. కారు వచ్చేసి 100 స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఏరియాలోనే, ఆ హైవేలోనే 3 days కంటిన్యూగా యాక్సిడెంట్లు దగ్గర 14 మంది చనిపోయారు. అక్కడ ఆ పొజిషన్ లోనే. ఓకే, అదే పొజిషన్ లో నా టైర్ ఊసిపోయింది. లెఫ్ట్ సైడ్ టైర్ ఊసిపోయింది, బ్యాక్ సైడ్. ఆ టైర్ ఊసిపోయి రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది, టైర్ ఎక్కడో పడిపోయింది. కానీ కారు 100 స్పీడ్ ఉన్న కారు ఆ టైర్ ఊసిపోయినప్పుడు పక్కా పల్టీ కొడుతుందా, నార్మల్ ఆగిపోతుందా? పక్కగా పల్టీ కొడుతుంది, పల్టీ కొడుతుంది కదా. పల్టీ కొడితే అవతల రోడ్లకైనా వెళ్ళిపోవాలి, లేదు ఈతల రోడ్లో 10 పల్టీలను కొట్టాలి, దాంట్లో ఉన్న పాడాలని వెళ్ళిపోవాలి. చిన్న కారు కాబట్టి గుద్దుకోగానే అంత స్మాచ్ అయిపోతుంది. అదేమో అది బొలెరో కాదు కదా, గట్టి ఉండడానికి. చిన్న 800 కార్, చిన్న నార్మల్ కార్ అది. ఓకే, ఆ కార్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో యాప చెట్టు దగ్గరకు పోయి తిన్న రోడ్ కి స్క్రాచ్ పడకుండా పోయి ఆగిపోయింది. పల్టీ కొట్టకుండా కారు, నేను బ్రేక్ పైన కాలు వేయలేదు, ఏం వేయలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల యాప చెట్టు దగ్గర ఉంది కారు నాది. ఎలా? అమ్మవారు వచ్చింది, తీసుకెళ్లి పక్కకు పెట్టింది. ఓకే,
నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు ఏదో మెరుపులేక అనిపించింది. ఆ కార్ ఎక్కడికి లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోయింది. మరి ఆ క్షణంలో మీకు అమ్మవారు దర్శనం ఇచ్చారా? ఇక మెరుపు లెక్క కనబడలేదు, మెరుపు లెక్క కళ్ళు కనబడలేవు. డైరెక్ట్ కార్ పోయి లెఫ్ట్ సైడ్ లో యాప్ చెట్టు ముంగడ ఆగింది. నా టైర్ ఎక్కడో పడుంది. అక్కడ ఉన్న పబ్లిక్ ఉరికొచ్చారు. ఏమైంది చూస్తే ఇది నిజం అనేది మా తోటి తమ్ముళ్ళని అడుగుతా అంటే నేను ఫోన్ చేస్తా అనిపిస్తా. ఒకసారి కాల్ చేయండి. యాకూబ్ ఏడును? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, ఫోన్ స్పీకర్ ఉంది. తుఫ్రాన్ లో పోతరేశం ఎన్నిక పోయినప్పుడు నువ్వు వచ్చినావా నాయమడి? మనం వెళ్తున్నప్పుడు టైర్ బ్లాస్ట్ అయిందా? అది ఘోరంగా నాది, ఆల్మోస్ట్ యాక్సిడెంట్ డెడ్ అండ్ టైం. అది మనం ఎట్లా పోయి అప్సెట్ కదా ఆగినాం? యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి వన్ సైడ్ వెళ్ళిపోయింది బండి. అది మన కౌలుకేనా అయినాయా? ఎవరికి ఏం కాలే, ఒక మంచికి చిన్న గీత కాలే వాళ్ళు. అప్పుడు ఎంతమంది ఉన్నాం కార్లో? నాకు కార్లు 800 కార్లు అందా ఆల్మోస్ట్ 6 మంది. మన 6 మందా? 6 మంది. 6 మంది. పూజ సామాగ్రి ఎంత ఉంది? పూజ సామాను 6 బస్తాలు, 6 బ్యాగులు. దేని మీద ఉన్నాయి? టాప్ పైన కట్టినాం. ఎవరు ఆ క్షణంలో మిమ్మల్ని రక్షించారు? ఆ క్షణంలో ఎవరు కాపాడిరు అని చెప్పేసి మీడియా ఛానల్లో ఒక అన్న అడుగుతుండు. ఆ టైంలో నమ్మిన అమ్మవారు, ఇంకోటి నడిపిన నువ్వు. నాకైతే నేను నమ్మేది మిమ్మల్ని అన్న. అమ్మవారిని నమ్మిన దాని తర్వాత డ్రైవింగ్ ఇస్తాను, నువ్వు కూర్చున్నావు. అమ్మవారు ఎట్లా తీసుకెళ్ళి సైడ్ కింద తెలియదు అన్న. అదైతే బతికి బయట పడ్డా మాడైతే. ఆ రోజు అక్కడ అదే హైవేలో ఎంతమంది చనిపోయారు యాకోబ్ వచ్చి ఊరోళ్ళు ఏం చెప్పారు మనకి? మనము పోయే టైంలోనే మనకు ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చినాయి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి కూడా మస్తు కాల్స్ చేసిరు, వాళ్ళు పోయిరా పోలేదా అని, వచ్చిరు ఏడురా అని. అక్కడ మనకు అయిన ఇన్సిడెంట్ దగ్గర ఎంతమంది చనిపోయారు అంటే అక్కడ 2-3 రోజులు యాక్సిడెంట్ అయింది చెప్పినా కదా అక్కడ ఉన్నారు. అవునవును, మనం పోయినప్పుడు కూడా అయినా అనుకుంటాను. మనం పోయినప్పుడు కూడా, కానీ మనకేమైంది? మనకైతే ఏం కాలేదన్న, దేవుని దేవాల. ఓకే యాకోబ్, మళ్ళీ చేస్తా. అయితే ఆ కార్లో ఉన్న వాళ్ళందరికీ కాకపోయినా మీ ఒక్కరి వరకు అయితే అమ్మవారు దర్శనం ఇచ్చారా? అంతే. ఓకే. ఇప్పుడు నా ఎంబడి తోటి తమ్ముళ్ళు వాళ్ళు కార్లో కూర్చోరు. మేము ఈవెంట్లు చేసి బాగా అలసిపోయి నిద్రలు ఉన్నా ఏదున్నా నాకు నిద్ర వచ్చేస్తే కార్ రైట్ సైడ్కి వెళ్ళిపోయి గుద్దుకుంటుందేమో. రన్నింగ్ ఉన్న కార్ 100 స్పీడ్ ఉన్న కార్ని టైరే పలిగిపోయి టైర్ వెళ్ళిపోయింది. ఒక్క స్క్రాచ్ పడకుండా రోడ్ లెఫ్ట్ సైడ్ లో చెట్టు యాప చెట్టు దగ్గర ఆగిపోయింది. ఒక మెరుపు లెక్క కనబడ్డది అంతే. ఎంబడే ఆగిపోయింది. మాకు ఒక్క దెబ్బ తగలేదు, మాకు ఏమీ కాలేదు. అంటే ఆ పొజిషన్ లో చిన్నగా హ్యాండ్ బ్రేక్ వేసి ఏదో చేసుకోవచ్చు కదా. ఆ స్పీడ్ వేప చెట్టును కూడా అమ్మవారి లాగా పూజిస్తూ ఉంటాం. అక్కడికే ఎందుకు పోయింది కార్ అనేది మేము మా పెద్ద డౌట్. ఏంటంటే మేము దిగంగానే ఆ చెట్టును చూడడం, ఆ తల్లిని మొక్కడం. నువ్వే ఉన్నావు తల్లి మాకు. ఓకే. 6 మంది అంటే ఎన్ని కుటుంబాలు బాధపడుతుండొచ్చు. ఒక తల్వార్ శివ తీసుకెళ్ళి నేను 6 మంది కుటుంబాలని. 6 మంది కుటుంబాలలో ఒక్కొక్కరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. తల్లిదండ్రులకు ఎవరు లేని కొడుకే ఒక్కడే ఉన్నాడు. కానీ 6 మంది ప్రాణాన్ని తీసిన వాడిని అయితే కదా, నేను కూడా పోతా కదా వాళ్ళతో పాటు. ఆ తల్లి నన్ను నేను ఆమె నమ్మినా, ఆమె నన్ను నిలబెట్టింది కాబట్టి వాళ్ళకి ఏ కాకుండా తీసుకొని పసైడ్కి. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి. తల్వార్ శివకి ఇప్పటి వరకు దెయ్యాలు కనపడ్డాయా ఎప్పుడైనా? దయ్యాలు కనబడ్డాయి, చాలా కనబడ్డాయి. ఎప్పుడు? చాలా సందర్భాలు కనబడ్డాయి. శివ గారు ఒక సందర్భం చెప్పండి. ఒక సందర్భం చెప్పాలంటే ఇక అది కనిపించిన సందర్భం, ఇక అది నీడ రూపంలో ఉంటుంది, మనిషిలకి ఎడు ఉంటుంది. అదేంటి, కొంతమంది ఏమో దెయ్యాలు తెల్లగా ఉంటాయి అని, కొంతమంది ముచ్చట ఉత్తి ముచ్చట. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి? దయ్యాలు అనేది ఒక నీడ, ఒక గాలి రూపం అంతే. ఇప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు ఓళ్ళ పైనకి వెళ్ళాలో వాళ్ళ పైనకి వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఎంత ఉండడని నమ్మతో దయ్యం ఉండడని నమ్మాలి. ఇప్పుడు నీ ఒంట్లోకి ఏదైనా నెగిటివ్ వచ్చేసినప్పుడు నీ చేతులు ఇంటికి లేవడం కానీ, మొత్తం ఒళ్ళంతా పులకరించడం లాంటివి జరుగుతాయి కొన్ని ఒక్క సందర్భాలలో. అక్కడ కానీ వచ్చి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనుకో, నీకు ఏదో నీ సీతారాలు తక్కున్నట్టు. అంటే శివకి అసలు దెయ్యం కనపడిందా, లేదంటే దెయ్యం ఉందని శివ భ్రమపడ్డా? నేనైతే ఎప్పుడు భ్రమపడలే. దయ్యం కనిపిస్తే దయ్యంతో చూసి అది ఒకవేళ నాతో గొడవ పడుకోవాలన్నా ఏదైనా అనుకోవాలంటే నా పట్టుకుందాకు. నేనైతే వాళ్ళకి దయ్యం పడిన వాళ్ళకి ఎన్నో మందికి దయ్యం పట్టిన వాళ్ళకి ఇడిపించడం జరిగింది. మీరు ఇడిపిస్తారా?
అంటే దెయ్యం వినిపించిన పట్టిన రోజులే. వాళ్ళకి శివ ఇప్పుడు నేను 365 రోజులు నా తల్లిని నమ్ముకొని ఆ తల్లి పూజలు చేసుకుంటూ ఈ పోతరా దాంట్లో నీలం వండుకుంటూ చేసుకుంటున్న డ్యూటీని గిట పోతరాజేశం కోసం వదులుకొని నేను అమ్మవారి భక్తిలో అమ్మవారి సేవలో ఉన్నా ఈ పోతరాజేశం నమ్ముకొని చనిపోవడానికి రెడీ ఉన్నా. ఈ దీంట్లో ఇప్పుడు ఒకరికి దయ్యం పట్టిందని ఫోన్ వచ్చింది, వెనక కూడా ఆలోచన చేయకుండా పోయినా చూసినా చేసిన అలాంటి మందికి ఎంతో మందికి చేసిన. వాళ్ళకి దెయ్యం పట్టిందని మీకు ఎలా తెలుసు? ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు దయ్యం పట్టిందంటే మీ స్పోయన్సో మీ తమ్ముడు అనుకున్నాడు, ఇదే స్టూడియోలో ఒక దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆయన విచిత్రంగా మాట్లాడడం, హిందీ రాని మనిషి హిందీ మాట్లాడడము, విచిత్రంగా చేయడము, తినే తిండి గింత తింటే ఇంత తినడము, అతికమైన కోరికలు అడగడము, రక్తం తాగడము, కార్థం తింటా అది తింటా అని చెప్పి హింసించడము, బాధ పెట్టడము, ఏడవడము. ఎప్పుడు చేయని పిల్లలు, ఎప్పుడు బాధ పెట్టని పిల్లలు అలా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి దెయ్యాలని మీరు వదిలిస్తారా? ఎలా వదిలిస్తారు? ఎలా వదిలిస్తానంటే ఇక తాత ముత్తాతని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది ఎలా వదిలించాలో అలా వదిలిస్తాం. దాంతో తాంత్రిక పూజలు చేస్తారా? తాంత్రిక పూజలు నాకు అలవాట్లేదు. మరి ఎలా? అంటే తాంత్రిక పూజల ద్వారానే చాలా మంది తాంత్రిక పూజ చేసే వాళ్ళు తాంత్రికం. నేను కాళికామాత ఉపాక్షని. ఓకే. నా కాళికామాత నమ్ముకొని నేను వాళ్ళకి ఎలాంటి పూజ చేయాలా, ఎలాంటి దీపాలా తీస్తాను. ఓకే. అట్లా. అంటే మీరైతే మీదైన శైలిలో ఆ దెయ్యాన్ని వదిలిస్తా అంటున్నారు కదా, మీరైతే ఎలా వదిలిస్తారు? అంటే ఆ ప్రాసెస్ ఏంటనేది. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళకి ఏ విధంగా వచ్చారు అనేది చెప్పారు మొత్తం స్టోరీ. ఇలాంటి అయ్యవారి పూజలు అమ్మవారి పూజలు చేసుకొని 365 పసుపు బట్టలు పసుపుతో ఉండడం, పూజలు చేసుకోవడం, ఆయనకి శక్తులు అనేది అమ్మవారు ఉన్నది నా వెనకాల, ఏదైనా ఏది కాదు నాకు, నా ఒంటి లోపలికి ఏది రాదు, నేను ఎవరితోనైనా మాట్లాడగలుగుతాను, ధైర్యం ఉంటే గట్టిగా పట్టుకొని మాట్లాడొచ్చు. ఏమైంది, నీ బాధ ఏంది, నీకు ఎందుకు పొందుతున్నావు, ఎందుకు నువ్వు మంచివా దయ్యంవా దేవునివా? దేవునివా అయితే దేవుని పేర్లు చెప్పు, దయ్యం అయితే కోరికలు చెప్పు, ఎలా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏమైంది, నీ బాధ ఏంది చెప్తా. సో అండ్ సో దగ్గరకు వచ్చింది అంటే ఎవరికైతే దయ్యం పట్టిందని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్తారు. మాట్లాడిపియడం మనం చేస్తే, గట్టిగా పట్టుకొని మాట్లాడిపియడం చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు భయపడతారు, తోటి విద్యార్థులు తోటి తమ్ముళ్ళు భయపడతారు. ఇప్పుడు మాట్లాడిపించిన ఒక వ్యక్తి వచ్చి ఉగ్రంగా పట్టుకొని అడిగితే చెప్పగలుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మరి ఏ పరిహారాలు చేస్తారు మీరు? చేస్తారు, ఇట్లా దిష్టి తీసేయడం, గుమ్మడికాయ తీసేయడము, నిమ్మకాయలు కోసేసి తీసేయడము, వాళ్ళకి కోరిక ఏందో అది తెచ్చి తినబెట్టడం లాంటిది. ఎక్కువ శాతంగా భూకరగా ఉంటాయి ఆకలికి. ఇప్పుడు శ్మశానం ఉంది, తెలియక శ్మశానం మొత్తం క్లీన్ చేసేసారు, అయినా కానీ అక్కడ బొందలు అనేది ఉంది, తెలియక పోయి టాయిలెట్ చేయడము, ఒంటి పైనకి రావడము, హింసించడము, అలాంటివి చేసినప్పుడు మళ్ళీ అక్కడ కనుక్కొని వెళ్ళి అక్కడ నీళ్ళు పోసి కడిగి పువ్వులు ఎక్కించడము, బూంది ఎక్కించడం, ప్రసాదం ఎక్కించడము, అలా తప్పు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి అమ్మాయికి ఏది రావద్దు అని చెప్పి మొక్కియడం లాంటిది అలా చేయడం వదిలేస్తారు. మీరు దెయ్యాలని వదిలించేటువంటి క్రమంలో ఆ దెయ్యాలు మిమ్మల్ని ఎప్పుడైనా పట్టి పీడించలేవు కానీ నాకు ఇబ్బందులు గురి చేయడము, ఏదో తెగడం, చేతులు తెగడం, కాళ్ళు తెగడము, ఇబ్బందులు గురి కావడము. అంటే అది మన నిర్లక్ష్యం వల్ల కూడా చేతులు దిగుతుంటాయి కదా. అంటే రెగ్యులర్ మనం చేస్తున్నాం, రెగ్యులర్ గా చేసే పని రెగ్యులర్ గా చేస్తున్నాం, అనుకోకుండా మనం కాళ్ళ కింద ఏదో పెట్టుకుని కావాలని తొక్కడం, కావాలని రక్తం కావడం అది జరగదు కదా. ఇప్పుడు నా రక్తం నీ అడిగింది అనుకో, నేను కావాలని నా రక్తం ఇస్తానా? ఇయ్యను కదా. నేను ఇప్పుడు కుత్తుకదా నా ప్రాణం పోయేదాకా వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, నా ప్రాణం పోయే స్టేజ్ వస్తే నేను ఇవ్వాల్సి వస్తే కోసుకొని ఇస్తా, అంతే తప్ప నేను దెయ్యం పట్టిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటారు కదా. మరి ఇంకా ఇప్పుడు తెలుసుకోవాలంటే తెలిసిన వాడే తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా తెలుసు. ఇప్పుడు మీరు ఒక డాక్టరు, నేను వచ్చి నాకు కడుపు నొస్తుంది, ఏళ్ళు నొస్తుంది, మెడ నొస్తుంది అంటే మీరు నా లోపల ఉన్న రోగంని కనబెట్టి మీరు టాబ్లెట్ రాయగలుగుతారు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్న పంతులు ఉన్నాడు, ఆయన ఏ పూజ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ హోమం చేయాలి ఆయనకు తెలుసుంటది. ఇప్పుడు ఇలాంటి ఏదైనా చెడు నివారణ వచ్చింది ఆయన తీయాలి, చెడు నివారణకి ఆయనకు. ఇప్పుడు ఒక్క విషయంలో చెప్తాను మీకు, ఇప్పుడు పెళ్ళి అయితే దిష్టి తీయడానికి వాళ్ళు వస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి దిష్టి తగులుతుందని దిష్టి తీసే వాళ్ళు ఎవరు ఉంటారు? చాకలి వాళ్ళు చేస్తారు. అవును. ఇంట్లో పురుడు అయితే ఎవరు వస్తారు? ఆకలి వాళ్ళు చేస్తారు. ఇలా దిష్టిలు తీయడము, వాళ్ళకి చెడులే మంచిగా అమ్మవార్లకు దిష్టి తీయడం లాంటిది, మనిషికి దిష్టి. మన తెలంగాణ ఉన్న పక్క రాష్ట్రాలైనా కానీ ఏదైనా కార్యక్రమం, మన ముస్లిం సోదరులైనా కానీ తెలుగు వాళ్ళైనా ఎలాంటి అయినా పెళ్లి కొడుకే కానీ పెళ్ళైనా కానీ పేరెంటమైనా కానీ కొత్త గుళ్ళే కానీ పాత ఇల్లులే కానీ కొత్తగా గృహప్రవేశం చేసే ఏదైనా కానీ చాకలి వాళ్ళతో దిష్టి తీపించుకుంటాం.
అలా తాత ముత్తాతల నుంచి మాకు అబ్బిన పని అది. ఏంటంటే ఒక మనిషికి బాగాలేకపోతే దిష్టి తీసేయడము, చెడు నివారణ అయితే మీ తీసేయడం, వృత్తి ఏంటి అసలు? చాకలి, ఓకే, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడము, ఎవరికైనా పెళ్లిలో అయితే పెళ్లిలో పోయి పోలు రాయడము, ఇంకా చావు కార్యక్రమం చేయడం. అసలు ఏ ఏ కులాల వాళ్ళు, ఏ ఏ వృత్తులు చేసుకునే వాళ్ళు ఇలా పోతురాజులుగా మారుతున్నారు? ఇప్పుడు మీరు మొక్కులు మొక్కిరు, మీకు పిల్లలు లేరు, నాకు కొడుకు కొడితే పోతరాజేశం వేస్తా అని చెప్పి భగవంతుని పోతరాజుని మొక్కిరు. ఎన్నో దేవతలకు మొక్కిరు, పిల్లలు కాలేరు. పోతరాజుని మొక్కిరు, భగవంతుడు పిల్లలు అయ్యారు. ఎల్లమ్మకు మొక్కిరు, అమ్మ ఎల్లమ్మ తల్లి నాకు పిల్లలు లేరు, ఏదైనా నా ప్రసాదం చేయంటే ఆమె పిల్లలు కొట్టిరు. పిల్లలు కుట్టినప్పుడు ఎల్లమ్మ రూపంలో ఆమె దాచుకుంటాడు, ఆ ఎల్లమ్మని నాకు గుట్టిందని చెప్పేసి అలా మొక్కడం వల్ల ఆమెకి పూనుతుంది అమ్మవారు. అమ్మవారు ప్రసాదం. ఈ నెల నుంచి పిల్లలు కుట్టలేరు, పిల్లలు కుట్టిరు అంటే ఆమెను మొక్కడం వల్లనే కుట్టినందుకు ఆమె పేరే పెట్టుకున్నాను నేను. ఇట్లా పోతరాజేశం వేపిస్తా, నా కోరిక నేను వేయలేకపోయినా నా కొడుకు నేను వేయిస్తా. అలా పోతరాజేశం అంటే ఏ వర్గం వల్ల ఏమైనా చేయొచ్చు. వీళ్ళే వేయాలని ప్రాక్టికల్ గా ఏముండదు, వీళ్ళే వేయాలి వీళ్ళే చేయాలన్నట్టు ఏముండదు. ఈ వృత్తిలో మాత్రం ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలి, గౌళ్ళ వాళ్ళు కళ్ళు తీసుకురావాలి, చాకల వాళ్ళు చాకల పని చేయాలి, మంగళ వాళ్ళు మంగళ పని చేయాలి, మాదిగలు మాదిగల పని చేయాలి, బయట వాళ్ళు బయట పని చేయాలి. ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కటి విధంగా ఎట్లా ఉందో ఆ విధానంగా కులవృత్తిలో పని కులవృత్తి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓకే, అంటే ఎవరైనా పోతురాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు పోతరాజేశం. ఓకే, వీలే కావాలని గ్యారంటీ లేదు. మా తాత ముత్తాతలను చూసుకుంటూ వస్తున్నాం, అంటే మేము చాకలి వాళ్ళం, మేము కూడా వేస్తున్నాం పోతరాజేశం. చాలా మంది ఉన్నారు, మా తాత మంగళంలో వేసిన వాళ్ళు ఉన్నారు, మా పెద్ద మనుషులు ఉన్నారు, ముద్రాజులు వేసిన వాళ్ళు ఉన్నారు, గౌన్లో వేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ టైం నుంచి ఈ వర్గం వాళ్ళే వేసాలని అప్పటి నుంచి మా పెద్దల నుంచి నాకు తెలుసుంటే నేను ఈ వర్గం వాళ్ళే వేయాలని చెప్పి మీ మీడియా ద్వారా పబ్లిక్ కి తెలియజేస్తుంది. ఓకే, అట్లా. ఓకే, అసలు మొదటి పోతురాజు ఎక్కడి నుంచి వచ్చారు? మొదటి పోతరాజులు మన తెలంగాణ ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు బయటికి. ఓకే, ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు, బయటికి రాలేకపోతారు. ఏంటంటే తాత ముత్తాతల పేర్లు కొంచెం మంది చెప్పుకుంటలేరు. నాకున్న కాడికైతే మా తాత ముత్తాతలని వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదము, వాళ్ళ బాటలో నడిచిన ఒక ఏదో దేవబలం అనుకొని వాళ్ళ పేరు నేను చెప్పుకొని హ్యాపీగా అవుతున్నా. ఓకే, కొంతమంది పోతురాజులు మాకు కొన్ని శక్తులు ఉన్నాయని, మాకు తాంత్రిక విద్యలు తెలుసు అని, మాకు అన్ని అంటే దెయ్యాలు కనపడతాయి, అలాగే మేము దెయ్యాలని వదిలించగలం అని కొంతమందిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి నిజంగా పోతురాజులు అందరూ పోతరాజులు అనేది బోనాల టైంలో వాళ్ళ వృత్తి వాళ్ళ పోతరాజం వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళు గిట్ట ప్రజలు గిట్ట ఒకటి నమ్మాలి, చేయగలిగితే డబ్బులు తీసుకోకుండా అది ఏందో కార్యక్రమం క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏది ఇష్టంగా వాళ్ళు రూపాయి అని 10 రూపాయలు అని వాళ్ళు ఆనందపూర్వకంగా వాళ్ళు ఇచ్చింది తీసుకొని తృప్తి పడాలి తప్ప నాకు ఇన్నైతే అన్నైతే అని తీసుకొని చేసిన వాడు పేక్ కాదు. నేనైతే ఇలాంటి డబ్బులు ఆశించాను. ఎవరికైనా బాగాలేకపోతే చేస్తాను, మీ సామాను మీరు తెచ్చుకోండి అని లీస్ట్ ఇస్తాను. వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు మంచిగా అయితే వాళ్ళు ఏది ఇచ్చినా రూపాయి ఇచ్చినా వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా ఒక జత బట్టలు ఇచ్చినా తీసుకుంటాను, అంతే తప్ప ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఇంత అమౌంట్ అవుతుందని ఎవరికి చెప్పాను. శివన్న, కొంతమంది ఇళ్లలో పూజలు జరుగుతూ ఉంటాయి, ఆ పూజలు అయిపోయాక నిమ్మకాయలని అలాగే పచ్చిమిర్చిని వెండిమిర్చిని వాటిని గుర్చి 4 రోడ్ల కూడల దగ్గర వేస్తూ ఉంటారు దిష్టి తీసేసి. అవి ఎవరైనా దాటితే వారికి ఏమయ్యే అవకాశం ఉంది? ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు మీ షాప్ ఉంది, నరకోశ చాలా ఉంది, ఎప్పుడు మీ షాప్ మీదనే కన్నున్నది, అమ్మా వస్తుంది ఆ షాప్ అని చెప్పి అనుకుంటా వెళ్ళడము, షాప్ పైన ఏడవడం, మంచి బిజినెస్ నడుస్తున్న దగ్గర మళ్ళా ఎవరో ఏడవారు, మళ్ళీ బాలోళ్ళు మళ్ళీ పగోలు ఏడుస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఎదుగుతుంది కదా అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేయరు ఎవడైనా కానీ. ఈ ఉన్న జనరేషన్ ఈ ఉన్న కాలంలో ఒకడు ఎదుగుతుండ అంటే తోటి తమ్ముడే బాధపడతాడు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి శత్రువులే మన ఎంబడున్నప్పుడు ఆ శత్రువుల కళ్ళన్నీ మన నరుని కన్ను పడితే నల్లరాయడం అలుగుతుంది. అవును, అసలు మన మీద పడ్డప్పుడు ఏదో దిష్టి తీసేసి వాళ్ళ పడకుండా తీసేసి పడేసిన దాని మీద ఇంకా దాటి వెళ్ళడం అంతా దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఉంటది. ఓకే, ఒకవేళ దాటితే ఆ నెగిటివ్ ఎనర్జీ దాటిన వాళ్ళకి కోడిగుడ్లు కూడా తీసేస్తారు. కోడిగుడ్లు ఇప్పుడు తెల్లన్నం ఉంటే తిననీకే, ఎర్రన్నం ఉంటే దించేయనీకే, అదే నల్లన్నం ఉంటే ఇలాంటి వ్యక్తులకు వాడతారు. అవన్నీ తీసేసి నల్లన్నం ఎందుకు వాడతారు అసలు? నల్లన్నం ఇంకా చెడు నివారణకి వాడతారు.
అంటే చెడు నివారణ ఎక్కువ పోవడానికి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎక్కువ వాడతారు. దిష్టిలు తీసేయడం లాంటిది, ఇప్పుడు అన్నం ముద్దలే కానీ, కోడిగుడ్లే కానీ, నిమ్మకాయలే కానీ, గుమ్మడికాయ కానీ, నల్లకోళ్ళే కానీ తీసేసి పడేస్తుంటారు 3 తవ్వల కాడ. ఆ పడేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ 3 తవ్వల కాడ నుంచి ఎక్కడైనా పోతుంది అని చెప్పి అక్కడ పడేస్తారు. అనువాయితీగా నడుస్తుంది కాబట్టి పడేస్తారు. ఆ పడేయడం వల్ల తెలివనోడు ఏం చేస్తాడు, దాటి వెళ్ళడం. ఆ దాటి వెళ్ళిన తర్వాత ఎంతో ఎనర్జీ ఉన్నాడు నార్మల్గా అయిపోవడం, జ్వరం రావడం లాంటిది అలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు అలాంటి వాడు ఈ దిష్టి తీపించుకోవడం లాంటిది అలాంటివి చేస్తుంటాం. ఇప్పుడు అంత నరుని కానీ షాప్ మీద వాడుతున్నప్పుడు మనం తీసుకోవడం కరెక్టే కదా, అంటే ఇబ్బందుల పాలు ఎందుకు కావాలి? దెయ్యం పట్టిన వాళ్ళకి మీరు వదిలిస్తారు కదా, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు? శ్మశానంలో. ఓకే, శ్మశానంలో లేకపోతే ఎక్కడైనా పబ్లిక్ తిరగని ప్లేస్లలో అక్కడ మీరు తీసుకెళ్లేటప్పుడు ఎవరన్నా పబ్లిక్ చూసినా లేకపోతే పబ్లిక్ కి ఎదురైనా ఏమవుతుంది? కనిపించదు. దాన్ని అందరికి షో చేసుకుంటే వెళ్ళాం కదా, అందరికి చూపించుకుంటే వెళ్ళాం కదా. అంటే మీరు వెళ్ళరు, ఒకవేళ ఎవరైనా ఎదురు పడితే వాళ్ళ పరిస్థితి అండి. ఎదురు పడితే అంటే నేను ఇచ్చి పంపించేది నా తమ్ముళ్ళకి కానీ నేనే కానీ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి పంపం కదా. తీసుకెళ్లేది ఓ బాధ్యత గల వ్యక్తి చేసేటట్టు అయితేనే తీసుకెళ్ళాలి. ఆడ నేను తీసుకెళ్తున్నా ఎట్లా అంటే దాన్ని కట్టి బస్తాలో పెట్టుకొని ఏం తెలియనట్టు తీసుకెళ్ళి అక్కడ పడేసి రావడం చేస్తా. కానీ అందరికి చూపించుకుంటే ఇలా వెళ్ళాను కదా, అది కనిపించదు. ఎవరికి కనిపించడానికే కనిపిస్తుంది. తీసుకెళ్ళి అక్కడ పడేయడం, శ్మశానంలో తవ్వి దాన్ని పూడ్చిపెడతారా? పూడ్చిపెట్టడం లాంటిది, గంగలో పడేయడం లాంటివి చేస్తుంటాం. ఓకే, ఇంకా అంతటితో ఆ పేడ పోయినట్లేనా? వాళ్ళకి పోయినట్టే. ఓకే, అది బయటికి రాదా? అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తా ఉంటారు. సినిమాలలో చూపించేది అంతా డూప్, అది రియల్ లైఫ్ లో ఇది రియల్. ఓకే, ఇది రియలేనా? రియల్ లైఫ్ లో రియల్. ఇప్పుడు కెమెరా అయిపోయిన తర్వాత మీకు కొన్ని రియల్ చూపిస్తా తర్వాత. ఓకే, అంటే కెమెరా లేకుండా నేను వస్తే నాకు నిజంగా నాకు కూడా దెయ్యాన్ని చూపిస్తారా? చూపిస్తాను. ఎక్కడ? భూమి పైన చూపిస్తా, ఉన్న సోషల్ మీడియాలో చూపిస్తా. ఓకే, అదేదో మరి ఇప్పుడే చూపించు కదా మన కెమెరా ముందు. ఇప్పుడు కెమెరా ముంగట అంటే ఇప్పుడు నేను ఎన్నో కెమెరా ముంగట ఇట్లా షో చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో గిట్ట ఇక్కడ మా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయన చూపించడం తప్ప అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు కదా. అలా అంటే మిమ్మల్ని చూసి భయపడతారనే ఉద్దేశంతోనే ఇంకా చేయరండి. భయపడారు. నేను ఇప్పుడు ఎవరికైనా బాగలేకపోతే నా వంతు సాయం నాతో చేతనైన కాడికి చేస్తా. ఇలాంటి డబ్బులు ఆశించా ఎవరితో నేను బాధపడే మాటలు పడను. ఎందుకంటే నీకు నొప్పి ఉంటే ఆ నొప్పిని ఎలా పోవాలనే నేను పరిష్కారం చేస్తా. నాతో కాలేకపోతే కాలేదని చెప్పి దండం పెట్టేస్తా అంతే. నేనేం పెద్ద గురువుని కాదు, నేనేం పెద్ద తాంత్రిక పూజలు నేర్చుకున్న వ్యక్తి. ఏదో సాధారణ మన మనిషిని తాత ముత్తాతల నుంచి ఏదో చిన్నగా చూసుకున్నా, ఏదో చేస్తున్నా అంతే. మా గురువులు నేర్పించారు. మా గురువులు ఎక్కడున్నా వాళ్ళని చల్లగా చూస్తారు. వాళ్ళ కోపంతో చూసినా చల్లగాతో చూసినా నేను నా దగ్గర నేను హ్యాపీగా ఉన్నా. వాళ్ళకి అగ్నిష్టం నేను కాదు, వాళ్ళకి అగ్నిష్టం ఏం కాదు. ఎందుకంటే నేను దీంట్లో పోటాపోటీగా మీ మాటలతోనే నేను అన్ని చెప్పుకొని అన్ని బయట పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే నాలో నేను ఒక సాధారణమైన మనిషిని. మీరు అడిగే దాంట్లో నా దగ్గర ఎంత అయితే ఆన్సర్ ఉందో అంత ఇవ్వగలుగుతా. ఇప్పుడు చాప ఎంత ఉందో అంత దూరమే కాలు చాపుతావు, కానీ చాప బయటికి కాలు చాపగలుగుతావా? అంతే కదా, భూమి పైనకి వస్తుంది కదా. నేను ఎంత ఉన్నా అంతే వరకు చెప్పగలుగుతా. మీ దగ్గర ఉన్న క్వశ్చన్ కి నా దగ్గర ఉన్న ఆన్సర్ కి మీకు ఇవ్వగలుగుతా. క్షుద్ర పూజలు చేసిన వారిని మీరు ఎలా గుర్తుపడతారు? అంటే ఎవరిపైనా పోతరాజు ఉన్నాడు, ఆయన బట్ట నిప్పి పోతరాజం వేస్తుండు, పసుపు కుంకుమలతో రెడీ అయ్యిండు. ఇప్పుడు ఆడేటప్పుడు ఎనర్జీగా ఆడుతుండు, ఇక్కడ రాగానే డల్ ఎట్లా అవుతుండు. అప్పుడు ఏం చేస్తారంటే మంత్రాలు నేర్చిన వాళ్ళ మీద ప్రయోగాలు అనేది ఇప్పుడు ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి నేర్చుకున్న విద్యని వాళ్ళు ఎవరిపైన ఒకరిపైన ఉపయోగించాలంటే అది ఉన్నదా లేదా, లోపల ఉన్న శరీరం ఉన్నదా అని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన వీక్నెస్ మనిషిని చేస్తే ఏం ఫైదా లేదు. పోతరాజు ఎంత యాక్టివ్ గా ఆడుతున్నాడో, ఎంత యాక్టివ్ గా దుంకులు ఆడుతున్నాడో, వాడు విత్ ఇన్ సెకండ్ లో డల్గా అయిపోవడం ఎలా అవుతున్నాడు. డల్లుగా చేసే వ్యక్తి వచ్చింది కాబట్టి డల్లుగా అవుతాడు. అంటే మనిషి ప్రవర్తనను బట్టి అతనికి ఏం జరిగింది అనేది మీరు గుర్తించగలరు. అది ఒక శక్తి అంటారా? అంతే కదా. ఇప్పుడు వయసులో ఉన్న కుర్రోడు 26-27 ఉన్న కుర్రోడు రక్త మసులతో పోతరాజంలో యాక్టివ్ గా దుంకులాడుతున్నప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు డల్గా అయిపోయింది, ఎందుకు అడ్డం పడిపోతుంది? అంటే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏదైనా అవుతుంది, అందరికి అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు ఏదైనా తలెత్తుండొచ్చు. ఇంతకు ముందు ఉండే అంత యాక్టివ్ గా అతను ఉండలేకపోవచ్చు, ఇంతకు ముందు తిన్నంత తిండి కూడా తినకపోవచ్చు. అతన్ని చూసి కొంతమంది వీడికి దయ్యం పట్టింది, వీళ్ళు దుష్టశక్తులు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటి అనారోగ్య సమస్యల్ని దెయ్యం పట్టిందని ఎలా చెప్తారు? మీరు ఒక పాయింట్ కరెక్ట్ చెప్పి ఇది కూడా ప్రజలు బాగా చూసి అబ్జర్వ్ చేయాలి. దొంగలు దోచుకునే వాళ్ళు ఎక్కడ ఉండరు,
పక్కనే ఉండరు ఈ కొడుకులు, ఉమ్, ఎక్కడ ఉండరు. ఏంటంటే మనల్ని నమ్మించి మన గొంతు కోసి మన డబ్బులతోనే వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ ఇల్లు నింపుకుంటారు తప్ప ఉమ్, వాళ్ళు మనకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయరు. ఉమ్, ఒక వ్యక్తిని నమ్మి మీరు కరెక్ట్ గా చేయించుకోవాలి, ఏదైనా ఉంటే బాధలు చెప్పుకోవాలంటే ఉమ్, డైరెక్ట్ గా తీసుకెళ్లడం లాంటిది, డైరెక్ట్ గా కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడిపోయడం లాంటిది, ఆయన మంచి చెడ్డ చేస్తున్నా లేదా ప్రజలతో కనుక్కోవడము అన్ని చూసుకొని చేయడం లాంటిది ఒకటి గొప్ప విషయం చేసుకోవాలి. ఉమ్. ఏంటంటే ఎవడో చెప్పిండు, ఏదో చెప్పిండు, ఏదో అయిపోయింది చేసేవారికి మీరు ఏదన్నా డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి, కానీ మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఓకే, గోల్కొండ అది ఏదైనా బ్రాహ్మణ పూజ అయినా, బ్రాహ్మణుడు ఉన్నాడు, మీకు ఒంట్లో బాగాలేదు, శని దోషం ఉంది, శని దోషంకు పూజ చేయాలంటే మీడియర్ మధ్యలో ఉన్న మీడియర్కి పైసలు ఇస్తారా? డైరెక్ట్ గా పంతులకి ఇచ్చి హోమం లాంటిది పూజ పునస్కారం మీ పూజ మీద అర్చనలు గిచ్చనలు మీరు డైరెక్ట్ గా చేయించుకుంటారా? డైరెక్ట్ గా అర్చకుల వారి చేతికి ఇస్తారు. పూజారికి ఇస్తారో అర్చకునికి ఇస్తారో మీరు డైరెక్ట్ గా ఇస్తారు. ఉమ్, అంటే మధ్యలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, మీకు తెలియకపోతే ఏం చేస్తారు, అక్కడ 20,000 చెప్తే ఇక్కడ 30,000 చెప్పుకుంటారు. ఉమ్, అంటే మీరు మధ్యలో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేకనే కదా. ఉమ్, అట్లా చేయడం వల్ల సమాజంలో బ్రాహ్మణ పంతుల గిట ఎన్నో అడ్డంకులు జరుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు నేను పోతరాయేశంలో ఉన్నా, నేను వేసే పోతరాయేశము 365 రోజులలో 2 నెలలు పోతరాయేశం కంటిన్యూ చేస్తా. ఉమ్, ఈ కంటిన్యూ చేసే దాంట్లో నా యాటగావుకు ఒక రేట్ ఉంటుంది, నార్మల్ పోతరాయేశంకి ఒక గావు ఉంటుంది, గుడి పోతరాలకు ఒక రేట్ ఉంటుంది. ఉమ్. ఇప్పుడు శివ గారి రేట్ ఎంత? 70,000. ఓకే, 2 గంటల కోసం నేను 70,000 తీసుకుంటా. గుమ్మడికాయ కావైనా యాట కావైనా ప్రోగ్రామ్ అయినా మొత్తం కార్యక్రమం అంతా చేసి ఉమ్, నేను ఒక్కనే పోతరాయేశం, నా ఎంబడి ఇంకా 2 వేస్తారు. ఉమ్, నా మేకప్, నా పెట్రోల్ ఛార్జెస్ కానీ అవన్నీ నా తమ్ములకు ఇచ్చుకోవడం, నేను తీసుకోవడం, ఉమ్. నా ఖర్చులతో కూడుకున్న అంతా కథా కార్యక్రమం 70,000. అంటే వాళ్ళు 70,000 ఇవ్వరు. రోజుకి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు బోనస్ స్టార్ట్ లో రోజుకి 2 నుంచి 3 కార్యక్రమం. ఉమ్, అంటే బోనాలప్పుడు రోజుకి 2 లక్షల పైన మీరు సంపాదిస్తారు. 2 లక్షలు సంపాదిస్తానని చెప్తే పబ్లిక్ గిట్ట నమ్మరు. కానీ ఉమ్, ఏంటంటే ఈ బోనాలు అయిపోయే లోపల ఒక రకమైన అమౌంట్ అనేది కష్టపడితేనే, ఇప్పుడు కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు నువ్వు గట్టిగా నీ చేతికి 2 నాడాలు కడతా, నీ చేతి తెల్లగా ఉంది కదా, ఉమ్, నరాలు తేలి ఆ నల్లగా అయితాయా తెల్లగా అయితాయా? ఉమ్. మచ్చబడిద్ది నల్లగా అయ్యి. గట్టిగా ఇక్కడ గుంజి కడతా, ఉమ్, ఈ నరాలు ఆడకపోతే ఈ చేయి ఏమవుతుంది, నల్లగా అవుతుంది కదా. అవును. అలాంటిది నేను ఇక్కడ 3 పూసలు గట్టిగా బిగిచి కట్టుకొని కాళ్ళకు కట్టుకొని ఉమ్, కాళ్ళు చేతులు లేపి వీరంగా ఆడుకుంటా చేసుకుంటా అమ్మవారిని మిమ్మల్ని ఆనందపరిచి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి దగ్గరికి మళ్ళీ మీకు దర్శనం ఇచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత ఉమ్. ఒంట్లో ఉన్న నరాలు అనేది ఇంకా యాక్టివ్ అవుతాయా డల్గా అవుతాయా? పోతురాజులు ఎందుకు కొట్టుకుంటారు? పోతరాజులు కొట్టుకోరు. ఉమ్, పోతరాజులు ఎక్కడైనా కొట్టుకోరు. ఉమ్, పోతరాజులు ముంగడ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడము, ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళని కొట్టడం లాంటివి చేస్తారు. ఉమ్. పోతరాజులు ఎప్పుడైనా కొట్టుకోరు. ఓకే, అంటే ఎవరినైనా కొడితే ఏంటి ఏమైద్ది? చెడు నివారణ నీ పేరులో ఏమైనా నీ ఒంటిలో ఏమైనా చెడు నివారణ ఉంటే బయటికి వెళ్ళిపోతారు. ఓకే, అంటే మీరు కొట్టిన వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి చెడు అంతా బయటికి పోతాయి. బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళతో కొట్టించుకోవడం, వాళ్ళ నుంచి బొట్టు పెట్టించుకోవడం, ఛాతీ నుంచి బొట్టు పెట్టించుకోవడం లాంటివి చేస్తే వాళ్ళంత ధైర్యవంతుడు అవుతాడు, వాళ్ళ చెడు నివారణ పోయి మంచిగా అవుతాడు అన్న ఒక నమ్మకం ఒక తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి అలా చేస్తారు. ఉమ్. తల్వార్ శివ పోతురాజు మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఏంటి, ఎందుకు పడ్డాయి ఆ కేసులు? మీరు చెప్తున్న ఆ కేసులు అనేది ఏం కేసులు అది? ఉమ్, అంటే మీరే చెప్పండి, మీ నోటితో మీరు చెప్తే అర్థమైంది కదా. అంటే మీరు కేసులు అంటే వ్యక్తిగతంగా నా మీద ఉన్న పర్సనల్ కేసులా లేకపోతే నార్మల్ గా ఏదైనా పోతురాజు వేషం వేసి మీరు శివాలెత్తి ఉమ్. కొన్ని చేయడం వల్ల మీ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల కేసులు గురించి అంటే మాట్లాడదాం. అవి ఉమ్, ఒక యానిమల్ కేసు. యానిమల్ కేసులు ఏంటంటే ఒక బతుకున్న జీవరాశిని హింసించి ఉమ్, గావు పట్టిన పోతరాజు అని చెప్పేసి యానిమల్ కేసులు ఉన్నాయి. ఉమ్, ఆ యానిమల్ కేసులు ఎవరైతే గుడి వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుందో ఆ గుడి వాళ్ళు మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఉమ్, ఇప్పుడు బతుకున్న జీవరాశిని చంపొద్దని చెప్పేసి యానిమల్ కేసు అది. ఉమ్, యానిమల్ కేసు అనేది వాళ్ళు రావడం, గుడి వాళ్ళతో మాట్లాడడం, నా దాకా రావడం, నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం, ఏదైనా గుడి వాళ్ళు చేస్తారు, గుడి వాళ్ళతో మాట్లాడండి, పెద్దవాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్పే ఆన్సర్ని మీరు తీసుకొని కంటిన్యూ కాండి. ఎందుకంటే తాత ముత్తాతలు ఆ టైం నుంచి చేసేటప్పుడు అప్పటి నుంచి ఏం లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి మన ఆ నుంచి చేసే పోతరాలకి ఆ టైం నుంచి నిజాం సర్కార్ నుంచి చేస్తున్న పోతరాలకు మాత్రం కేసెస్ లేవు అని చెప్పేసి వాళ్ళు నన్ను పంపించడం, మాట్లాడుకోవడం, గుడి వాళ్ళు చేయడం వల్ల ఇప్పటికీ నేను ఆ కార్యక్రమం అనేది చేస్తున్నాను. మరి పర్సనల్ కేసులు ఏంటి? పర్సనల్ కేసులు నాకు నిజ జీవితంలో ఏమి లేవు. ఉమ్, నిజాయితీగా అందరితో కలిసి ఉంటా, నా పని నేను చేసుకుంటా, నా వృత్తి ధర్మం ఏందో నేను చేసుకుంటా, అందరితో కలిసి మెలిసి వెళ్తుంటా. ఉమ్. శివ దగ్గర ఎప్పుడు తల్వార్ ఉంటది కదా, ఎందుకు తీసుకురాలేదు ఈరోజు? నేను ఎప్పుడు తల్వార్ వాడను. ఉమ్, తల్వార్ అనే పేరు నా ఫ్రెండ్ బరాత్ లో వచ్చింది కానీ తల్వార్ ఎప్పుడు వాడను. కానీ ఉమ్,
మీ ఆయుధం ఏది? పోతురాజు ఆయుధం ఏది? ఆయుధం అనేది ఎక్కడ పడితే అక్కడ తీసుకురాను. నేను పోతరాజంలో ఉన్నప్పుడే ఆ ఆయుధం తీసుకొస్తాను. ఆయుధం ఏంటంటే నా 175 మంది పోతరాలకి రక్షణ. దాంట్లో మా గురువులు దాంట్లో ఒక శక్తి నింపడం లాంటిది. మా బ్రాహ్మణ పంతులు, మా భరత్ పంతులు అయినా, మా రాజన్న పంతులు అయినా కానీ దానికి బ్రాహ్మణ పూజ చేసి శక్తి నింపడం లాంటిది. అలాంటి ఆయుధంతో పోతురాజు ఏం చేస్తాడు? ఆయుధంతో పోతరాజు ఏంటంటే పోతరాజు అంటే ఈ రక్షణ పట్టుకొని ఆయన ఆడడం లాంటిది. దానికి ఒక కాలభైరవుడు, అమ్మవారి కాళికామాత విగ్రహము, పోతరాజు విగ్రహము, దాని లోపల అమ్మవారికి సంబంధించిన పోతరాజుకి కాకుండా రక్షణ దాంట్లో చేసి అది చేయడం లాంటిది జరిగింది. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఈ పోతురాజులకి మీరు చెప్పినట్టుగా కాలభైరవులకి పక్కన ఉన్నటువంటి తమిళనాడులోనే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది. ఎక్కువ డిమాండ్ అంటే అక్కడ ఆయనని కాలభైరవుడు, ఇప్పుడు కరుప్ప స్వామి, ఇప్పుడు అక్కడ ఉన్న దేవుళ్ళని వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. అక్కడ ఉన్న దేవుళ్ళకి ఎక్కువ అంటే ఆ ఒక చేతిలో కత్తి ఉంటది, ఒక చేతిలో ఈరవలు ఉంటది. ఇక్కడ తెలంగాణలో 2 చేతులలో ఈరవలు ఉంటాయి. ఎందుకలా అంటే ఒక్కొక్క స్టేజ్ లో దాటినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉండరు కదా, అక్కడ ప్రవర్తన వేరుంటది, అక్కడ ఫుడ్ వేరుంటది. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళి మనం తిండి తినగలుగుతామా? ఇప్పుడు తెలంగాణ తిండి కారం ఉంటది, ఇప్పుడు ఆంధ్రలో వీడి కారం తింటారు, మోటు కారం తింటారు, సప్ప కొడుకు తినే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏ రాష్ట్రం పోతే ఆ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఆ మనుషులు గిట్ట అలా ఉంటారు. కాబట్టి ఇక్కడున్న పోతరాజులు గిట్ట ఈరవలలు పట్టుకుంటారు, అక్కడున్న పోతరాజులు గిట్ట ఈరవల పట్టుకుంటారు, కత్తి పట్టుకుంటాడు. ఇక్కడున్న పోతరాజు గిట్ట ఈరవలలు పట్టుకుంటారు. నేను కాకపోతే దాంట్లో అమ్మవారి శక్తి నేను సమర్పించి ఆ కత్తి రూపంలో చెడి కట్ట పట్టుకోవడం జరుగుతుంది. శివన్న, ఊర్లో బొడ్రాయి వేస్తూ ఉంటారు, ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ బొడ్రాయి ప్రాముఖ్యత ఏంటి? బొడ్రాయి ఉండడం వల్ల ఇప్పుడు చెప్పాను కదా, నా చెడు నివారణ రాకుండా ఊర్లో కష్ట సుఖాలన్నీ అక్కడ ఇప్పుడు బోనాలైనా ఇంట్లో చిన్నపిల్లలకు బాగా లేకపోయినా ఏదైనా శాఖలు పోయడం అక్కడ బాగా చేస్తుంటారు. బొడ్రాయి ప్రతిష్టాపన రోజు ఒక ప్రక్రియ ఉంటది ప్రత్యేకంగా. యాటగావు బయళ్ళ వాళ్ళు పూజలు చేయడము, బయళ్ళ వాళ్ళు వచ్చి యాటగావు చేయడము, బయళ్ళ వాళ్ళు బలిగంప జలిపియడము, కులవృత్తి వాళ్ళందరూ కలిసి అక్కడ బోనాలు సమర్పించడము, ఊరంతా యాటలు పోయడం, ఇంటి ఆడపిల్లకు పిలిచడము, ఆయనకి బియ్యం పోయడం లాంటిది, వాళ్ళ నుంచి బోనాలు ఎత్తియడం లాంటిది పెద్ద జాతర అవుతుంది. అది ఒక యాటని ఆ ఊరికి నలుదిక్కలా తిప్పి రాత్రిపూట దాన్ని బలిస్తూ ఉంటారు. ఆ పూజ చేసేటప్పుడు అసలు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రావద్దు అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటారు. బొడ్రాయి స్థాపన చేసేటప్పుడు ఊరు మనిషి బయటికి వెళ్ళదు, బయట మనిషి లోపలికి రావద్దు. అలా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడపడుచులు అందరూ ఊర్లకి, బావ బొమ్మడులు అందరూ ఊర్లకు ఉంటారు. ఆ ఊరు నుంచి జాతర జరుపుకోవాలి కానీ జాతర నుంచి బయటికి వెళ్ళొద్దు. అలా మన ఊర్లో వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడెక్కడ వాళ్ళు గావు పట్టడం లాంటిది, బలి ఇవ్వడం లాంటిది, బలి చల్లేదాకా బొడ్రాయి స్థాపన అయ్యేదాకా ఎలాంటి మనుషులు బయటికి లోపలికి వెళ్ళరు. పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఈ కార్యక్రమం చేసే పెద్దవాళ్ళే అక్కడ ఉండి చిన్నపిల్లలు, గర్భిణీలు, ఎవరు ఏజ్లో ఉన్న పిల్లల వాళ్ళని రానియకుండా ఆ కార్యక్రమం అనేది చేసిన తర్వాత అప్పుడు ఊర్లోకి అందరూ బొడ్రాయి దగ్గర సమర్పించడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, తొట్టెలు ఎక్కడం, అలా చేసిన తర్వాత మళ్ళీ బొడ్రాయి పండుగ ముగించుకోబోతారు. ఆషాఢంలో మాత్రమే మీరు పోతురాజు వేషం కడుతూ ఉంటారు. తర్వాత రోజుల్లో ఏం చేస్తారు? తర్వాత రోజుల్లో ఊర్ల పండి బొడ్రాయిలు, ఊర్ల పండి అమ్మవారిని కూర్చోబెట్టడము, పూజా కార్యక్రమాలు కానీ, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే షాప్ పూజలే కానీ, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో హోమాలు చేయించడం లాంటిది, దేవుళ్ళ దగ్గర వెళ్ళి పూజలు పాల్గొనడం లాంటిది. ఇక మా వృత్తి ఏంది, చాకలి వృత్తి. మా షాప్ ఉంది, షాప్ చూసుకోవడం లాంటిది. ఇలా ఉండడం. ఈ పూజ పునస్కారంలో అయ్యప్ప మాలలో శబరిమల పాదయాత్ర వెళ్ళడము, అయ్యప్ప పూజలలో అయ్యప్ప ఆభరణాలు, విగ్రహాలు పెట్టడము, సేవ చేసుకోవడం లాంటిది చేస్తుంటాం. శివన్న, కడియాలు ఏంటి? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న 9వ పిడి కడం. ఇది పోతరాజు దేశంలో ఉన్నప్పుడు పోతరాజుల కోసం చేపించిన, మా తాతలు చేపించిన కడం. దీంట్లో కూడా ఒక బందిష్ అనేది ఉంటది. ఎట్లా అంటే పోతరాజుకి అడ్డంకులు రాకుండా. ఈ కడం ఏంటంటే ఇక దేవుడు వస్తాడు, కాళికామాత వస్తుంది కాబట్టి దేవుడు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాళ్ళకి బీడీలు ఉంటాయి. అలాగే ఇది అంటే మీకు ఒంటి మీదకి కాళికామాత అమ్మవారు వస్తారా? అమ్మవారు నాకు నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మవారు నాకు పూనడం జరుగుతుంది. అమ్మవారు పూనినప్పుడు ఏం చేస్తారు మరి? అమ్మవారు పూనినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూనది. అమ్మవారి పటాలు వేసినప్పుడు పటాలలో ఎక్కడం లాంటిది, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే చూడడం లాంటిది, అప్పుడు ఒంటి పైనకి వచ్చి అమ్మవారు చెప్పడం లాంటిది జరుగుతుంది. అమ్మవారు ఒంటి పైనకి వస్తుంటారు కదా, మీకు ఏదన్నా చెడు జరగబోతుంటే ముందే తెలిసిపోద్దా? తెలిసిపోతుంది. ఎలా?
ఎలా అంటే ఏదైనా చెడు నివారణ అయ్యేటప్పుడు నాకే అర్థమవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్లేస్కి మనకి చెడు నివారణ అవుతుంది అని చెప్పేసి అప్పుడే అర్థం కావడం వల్ల నేను ఆగిపోవడము, అక్కడ నుంచి మళ్ళీ కాల్ రావడము, ఇలా అయ్యిందని చెప్పడము, నేను అప్పుడే నా మనసుకు అనుకోవడము, ఏదైతే అయిందో నా మంచిగా అయింది, ఇలాంటి చెడు నివారణ మళ్ళీ కాకుండా నేను అక్కడికి వెళ్ళకుండా అయిపోయినా అని చెప్పేసి. ఇప్పటి వరకు తల్వార్ శివ ఎన్ని దెయ్యాలను వదిలించాడు? దయ్యాలను వదిలించిన అంటే నేనైతే మంత్రకాని కాదు, అంటే మీరే చెప్పారు కదా దెయ్యాలను వదిలిస్తా గానీ నేనైతే చేయలేదు కదా, అలాంటి ప్రయోగాలు చేయలేదు కానీ వదిలించిన. ఏంటంటే నేను పోతరాజేశం వేస్తే ధైర్యం ఉంది, నా తల్లి నా తోడు ఉంది కాబట్టి ఆమెతో గట్టిగా పట్టుకొని మాట్లాడడం, ఉగ్ర రూపం దాచిన ఏదైనా కానీ తీయడం లాంటి చేయడం లాంటివి చేసిన. ఓకే, అట్లా చాలా మందికి చేసిన, గుర్తులేదు అంతమందికి చేసిన. ఓకే శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.